హలీం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కుక్కర్లో ఆయిల్, అట్లనే నెయ్యి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, యాలకులు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఉడకగానే అందులో చికెన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 kg చికెన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని చికెన్ ఉడికిన తర్వాత కారం అలాగే ఉప్పుని కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ని కూడా వేసుకొని చికెన్ని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మనం వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. కావాలనుకుంటే ఇప్పుడు కొంచెం చికెన్ గ్రేవీని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందే ఒక బౌల్లో మనం 2 స్పూన్స్ అన్ని పప్పులని వేసుకొని అలాగే బియ్యం, రవ్వ వేసుకొని బాగా సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు సోక్ అయిన తర్వాత ఉడుకుతున్న చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, మనం ఈ పప్పులతో పాటు బాదం, కాజుని కూడా వేసుకోవాలి. చికెన్లో ఈ పప్పులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. 5 విజిల్స్ రాగానే పప్పు గుత్తితో బాగా రుబ్బుకుంటే హలీం రెడీ అయిపోయినట్లే. పప్పు గుత్తితో రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. చూసారు కదండి, మనం ఈ హలీం రెసిపీని చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. వేడివేడి హలీంని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, మనం ముందుగానే తీసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని కూడా వేసుకోవాలి. మిక్స్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.